హై వ్యూవర్స్, ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్ ఎంత ప్రమాదకరంగా మారారంటే కొందరు తల్లిదండ్రులు చెప్పేది వినరు. వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ అనుకుంటారు. పెద్దల దగ్గర నుంచి మంచి చెడు తెలుసుకోరు. వాళ్ళకి తెలిసిందే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. వాళ్ళు చదివింది కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. పుస్తకాలు ఉంటే నిజం అనుకుంటూ ఉంటారు. వాళ్ళు చూసేది నిజం అనుకుంటుంటారు. వాళ్ళు ఫ్రెండ్స్ చెప్పింది నిజం అనుకుంటూ ఉంటారు. ఇలా కర్నూలులో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. అతని వయసు 21 సంవత్సరాలు, డిగ్రీలో ఉన్నాడు. ఆ అమ్మాయి కూడా క్లాస్మేట్. సో మొత్తానికి ఏమైంది, ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇష్టాన్ని ప్రేమ అంటే తెలిసిందే కదా, ముద్దులు, హగ్గులు, రకరకాలు. ఈ స్మార్ట్ ఫోన్లోనే కదా న్యూడ్ ఫోటోలు, న్యూడ్ వీడియోలు. కలిశారు, అలా తీసాడు. ఏంటంటే నా ఫోన్ లాక్లో ఉండేది, ఎవరో చూడరు, నువ్వు నాకు గుర్తొచ్చినప్పుడు ఇవి చూసుకుంటా అన్నాడు. ఆమె సరే అంది. దాన్ని అలా తీసుకున్నాడు. ఫ్రెండ్స్ దగ్గర ఎలా ఉంటుందంటే, ఒరే నేను ప్రేమించిన అమ్మాయిరా, రేపు రోజు పెళ్లి చేసుకుంటానరా, అటువంటి అమ్మాయిని మీరు చూసేదేంట్రా అని చెప్పేసి వాడు అనుకోడు. నీ గర్ల్ ఫ్రెండ్ ఫిక్స్ ఉన్నాయా? నా గర్ల్ ఫ్రెండ్ ఫిక్స్ ఉన్నాయి నా దగ్గర. ఓ నీ గర్ల్ ఫ్రెండ్స్ వీడియోలు కూడా ఉన్నాయంట కదా? అవునరా ఉన్నాయిరా, కానీ పర్సనల్ రా వద్దురా అంటే, నేనే కదా ఎవరికి చెప్పనులేరా, చూపించరా చూపించు. దాన్ని వీడికి ఒక ఫీల్ ఎలా అంటే, వీడి గర్ల్ ఫ్రెండ్ న్యూడ్ వీడియోలు అవతలోడు చూస్తున్నాడు అన్నది ఉండదు వీడికి. వీడి గర్ల్ ఫ్రెండ్ న్యూడ్ వీడియోలు వీడి దగ్గర ఉన్నాయంటే వీడి దగ్గర గ్రేట్ అనేది ఫీల్ అయిపోతాడు. అవతలోడు చూపించేసి ఇంకేడు గొప్ప అనేది ఫీల్ అయిపోవాలి. అలా ఫీల్ అయ్యాడు. ఈలోపు అవతలోడు ఏదో ఒక విధంగా వీడి నుంచి అప్పుడు వీడియోలు తీసుకోవాలనుకున్నాడు. మొత్తానికి పాస్వర్డ్ తెలుసుకున్నాడు మొబైల్ది. ఆ వీడియోలు వాడికి పంపించేసుకున్నాడు. ఎప్పటికి మొదలెట్టాడు ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడు. ఫస్ట్ బ్లాక్మెయిల్ ఏముంటుంది, నువ్వు నాతో పడుకో, నేను చెప్పింది చెయ్యి. అలా జరిగిందనుకోండి, ఆ తర్వాత నేను చెప్పినట్టు కూడా నువ్వు పడుకో. అలా జరిగిందనుకోండి, డబ్బులు. చివరికి ఆ అమ్మాయి జీవితం నాశనం చేయాలి. బట్ ఈ అమ్మాయి ఏం చేసింది, ఫస్ట్లోనే ఆ అమ్మాయి పేరెంట్స్కో పొరుసుకో చెప్తే అయిపోదును, లేదా ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ చెప్పిన అయిపోదు. ఇలా ఏం చేయకుండా ఎవరికి చెప్పలేదు తెలియక ఇక ఆత్మహత్య ప్రయత్నం చేసింది. వాళ్ళు ఇంట్లో గమనించారు, ఆసుపత్రి పట్టుకెళ్ళారు. ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్, ఈమె బాయ్ ఫ్రెండ్కి తెలిసింది. దాన్ని ఇంకా కామన్ ఫ్రెండ్ ఉంటాడు ఎవరో ఒకళ్ళు, దాన్ని అతని ద్వారా మందు తాగుతారు అని చెప్పేసి ఎవరైతే ఈమెను బ్లాక్మెయిల్ చేశాడో, ఫ్రెండ్ అని నమ్మించి ఫ్రెండ్ మొబైల్ నుంచి ఈమె యొక్క నగ్న వీడియోలు తీసుకున్నాడో వాడిని పిలిపించారు బయటికి. ఇక వాడిని ఘోరాతి ఘోరంగా చంపేశారు. ఎవరికి దొరకదని చెప్పేసి బట్ దొరికేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నా దగ్గర ఉంది. ఈ ఇద్దరు అబ్బాయిలు తెలిస్తే మన చేసి ఎంత పెద్ద క్రైమ్ చేసినా బెయిల్ వచ్చేసింది. బెయిల్ మీద ఉన్నారు, బట్ కోర్టు చుట్టూతో తిరుగుతూ ఉన్నారు. అంతా కూడా ఏజ్ ఎంత, 21 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 19 సంవత్సరాలు. సో ఒకడు చచ్చాడు, ఇద్దరు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఒక అమ్మాయి వచ్చేసి లైఫ్ వచ్చేసి ఎలా ఏంటని ఆలోచించుకుంటూ ఉంది. అంతిమంగా నేను చెప్తుంది ఏంటంటే, ఈ రోజులలో పిల్లలు పెద్దలతో మంచి చెడు డిస్కస్ చేయట్లా. ఈవెన్ పెద్దలు వచ్చేసి పిల్లలతో అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉన్నారా, ఏంట్రా, తప్పేంటి, ఒప్పేంటి, చెడేంటి డిస్కస్ చేయట్లా. మన తెలుగుకు సంబంధించిన అద్భుతమైన నీతి కథలు ఉంటాయి, అవి డిస్కస్ చేయట్లా. ఈ దిక్కుమాలిన స్మార్ట్ ఫోన్స్లో పిల్లలు మునిగి తేలుతూ ఉంటే అది చూసి ఆనందపడుతున్నారు ఈ తల్లిదండ్రులు. దిక్కుమాలిన వీడియో గేమ్లు కొంతమంది ఎవరెవరితో సోషల్ మీడియాలో పరిచయం అయిపోయి ఎట్ట పడితే ఆడవాళ్ళు మొగలు చెలరైపోతుంటారు. చివరికి ఎంత దారుణంగా అంటే, మనుషుల్లో నుంచే, మనిషి మెదడులో నుంచే సరికొత్త వైరస్లు రోజుకోటి బయటపడి జీవితాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నాయి. ఈ వీడియోకి వింటేషన్ మీకు అర్థమైందా? ఓ సరదా నావాడలే అని చెప్పేసి ఆమె నగ్నంగా ఉన్నాడు, నీ ఇష్టం ఫోటోలు తీసుకుని వీడియోలు తీసుకొని ఆమె తెప్పించింది. ఆడేమో నా రాణి కదా అని తీసుకున్నాడు, వాడు ఫ్రెండ్కి చూపించాడు. ఇంకా వాడు చెలరేగాడు, చివరికి వాడు చచ్చాడు. వీళ్ళు జైలు పాలయ్యారు, ఇప్పుడు బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నారు. ఆ అమ్మాయి వచ్చేసి ఏం చేయాలంటే అర్థం కాక అలా ఉంది. ఇది అంతా జరిగింది ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో. డీటెయిల్స్ రివీల్ చేయలేక నేను రివీల్ చేయట్లేదు. బట్ ఇంటెన్షన్ మీకు అర్థమైంది కదా. ఇప్పటికన్నా ఎవరితో ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండండి. ఏది ప్రేమ, ఏది నిజం, ఏది అబద్ధం, నేను గతంలో ఎన్నోసార్లు చెప్పి ఇప్పుడు కూడా చెప్తాను. మీ కళ మీద మీరు నిలబడ్డారు, మీ లైఫ్లో ఒకళ్ళు వస్తే బాగుంటుంది అనుకున్నారు. అప్పుడు మీకు నచ్చిన వాళ్ళని ప్రేమించండి, ఇంట్లో వాళ్ళకి చెప్పండి, వాళ్ళు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోండి. కాదు కూడదంటారా, మీ కళ మీద నిలబడ్డారు, సంతోషంగా బతకాలనుకుంటే ఒక మాట చెప్పేసి దూరంగా బతికేసాడు. అంతే తప్ప వీళ్ళు ఎదురుగానే ఉంటాం, హడావుడి చేస్తూ ఉంటామంటే ఓ మాతృ ఇంకా రకరకాల కొన్ని చూస్తున్నాం కదా. నేను ఎంకరేజ్ చేయట్లా పరువు హెచ్చం, కానీ తప్పదు. సొసైటీలో ఉండే ప్రజల వల్ల ఆ రకం చేస్తూ పోతూ ఉంటాం. సో బీ కేర్ఫుల్, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, మరీ ముఖ్యంగా పేరెంట్స్ పిల్లలతో మీరు సమయం గడుపుతూ ఉండండి. అండ్ పిల్లలు మీరు కూడా మీ పెద్దలతో మాట్లాడుతుండండి లైఫ్ అంటే ఏంటి, అండ్ మీరు ఎన్నింటి కష్టాలు పడి ఈరోజు ఈ పొజిషన్కి వచ్చున్నారు, మా కెరీర్లో మేము ఎలా ఎదగాలనుకుంటున్నాం, ఎలా ఏంటి మాకు గైడెన్స్ ఇవ్వండి, మీరు చెప్పండి అని చెప్పేసి. అంతేగాని మీ ఫ్రెండ్స్ మీరు అన్నట్టు బతుకుతూ ఉంటే ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మారిద్దో అర్థం కావట్లా, ఎప్పుడు ఎవరు ఏ రకంగా నగ్నంగా మనకు కనపడతారో కూడా తెలియటం.